వాటిక డీటెయిల్స్ లోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్ లో మరోసారి పాక్ కాల్పులకు దిగింది. ఎల్ఓసి వద్ద వరుసగా 12వ రోజు పాక్ దుశ్చర్యకు పాల్పడుతోంది. మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కుప్వారా, పూంచ్, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులకు దిగింది. పాక్ కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో మరోసారి పాక్ కాల్పులకు దిగింది. ఎల్ఓసి వద్ద వరుసగా 12వ రోజు పాక్ దుశ్చర్యకు పాల్పడుతోంది. మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కుప్వారా, పూంచ్, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులకు దిగింది. పాక్ కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో మరోసారి పాక్ కాల్పులకు దిగింది. ఎల్ఓసి వద్ద వరుసగా 12వ రోజు పాక్ దుశ్చర్యకు పాల్పడుతోంది. మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కుప్వారా, పూంచ్, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులకు దిగింది. పాక్ కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. ఈ విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూనే ఉంది. అలాగే భారత బలగాలు కూడా సమర్థంగా తిప్పికొడుతున్న నేపథ్యంలో మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఏమైనా ఎక్కువగా కాల్పులు జరిగే అవకాశం ఉందా? దుర్గా, ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే ఉందో మనం హిమాలయస్ ఉన్నటువంటి జోజిలా అనేటువంటి ఏరియాలో ఉన్నాము. ముఖ్యంగా దాదాపు మనం 11,000 మీటర్ల ఎత్తులో ఉన్నాం ప్రస్తుతానికి. అయితే ఇక్కడ ఏదైతే ఉందో మనకు పాక్ ఏదైతే 12 రోజులైంది పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా పాక్ ఏదైతే నియంత్రణ రేఖలు దాటి హద్దు మీరి కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. దీనికి ధీటుగా భారత సైనికులు కూడా పాకిస్తాన్ యొక్క కుతంత్రాలకు జవాబు చెప్తూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రపంచ దేశాలంతా కూడా వేలెత్తి చూపుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ ని ఉగ్రవాద దేశంగా ముద్రపడ్డటువంటి పరిస్థితి పాకిస్తాన్ ది. అసలు ఎవరికి చెప్పుకోలేక లోపల పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు మాత్రము ఒకవైపు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి మొత్తమంతా కూడా ఎవరైతే ఎదురిస్తున్నారో వాళ్ళందరికీ కూడా జైళ్లలో పెడుతున్నారు. ఒకవైపు ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయటికి రాకుండా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితి. మరొక వైపు ఇక్కడ ఏదైతే నియంత్రణ రేఖ ఉందో నియంత్రణ రేఖను హద్దు మీరి కాల్పులు జరుపుతున్నారు. అయితే దీనికి ధీటుగా భారత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు, ఏదైతే మనకు సింధు నదీ జలాల ఒప్పందం అనుకోవచ్చు, వీసా ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి భారత్ నుంచి వీసా రద్దు చేయడము, తర్వాత 48 గంటలు ఏదైతే సమయం ఇచ్చి వారందరూ కూడా వెళ్లే విధంగా కూడా మొత్తము నియంత్రణ చేసినటువంటి పరిస్థితులు. అయితే ఒకవైపు ఏదైతే 12 రోజుల నుంచి జరుగుతున్నటువంటి నియంత్రణ రేఖను దాటి కాల్పులు జరుపుతున్నటువంటి ఏదైతే మనకు జమ్మూ కాశ్మీర్ తీర ప్రాంతాలు ఏదైతే 700కు పైగా ఉన్నటువంటి తీర ప్రాంత రేఖ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ముఖ్యంగా కొన్ని సెక్టార్లు మనకి పూంచ్, తర్వాత కుప్వారా, తర్వాత అఖ్నూర్ ఏదైతే మనకు ఈ సెక్టార్ లో చాలా కీలకము. మనకు సౌత్
సంబంధించినటువంటి శ్రీనగర్ ప్రాంతంలో పడుతుంది. దాదాపు ఇక్కడ మనకు పూంచ్, అప్నూర్ అన్నటువంటి రెండు ప్రాంతాలు కూడా చాలా అంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలు కూడా ఎవరితో కూడా మాట్లాడారు. అంతేకాకుండా ఏదైతే మనకు ఈ పూంచ్ తర్వాత అప్నూర్ తర్వాత కుప్వారా అన్నటువంటి ఏదైతే సెక్టార్స్ ఉందో చాలా కీలకమైనటువంటి సెక్టార్స్. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలని కూడా ఖాళీ చేసేసి కిందికి ఏదైతే దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి ప్రాంతాలు అక్కడ ఉండేటటువంటి ప్రజలను కొంతమందిని ఖాళీ చేసేసి పంపిస్తున్నటువంటి దృశ్యాలు ఈ రోజు మనం ఉదయం కూడా చూసాము. దానికి సంబంధించినటువంటి వాళ్ళని అడిగితే ఇక్కడ ఉండేటటువంటి కాల్పులు జరుగుతున్నాయి. భారత సైన్యం అంతా కూడా వారికి ధీటుగా జవాబు చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇండ్లను మమ్మల్ని ఖాళీ చేయించారు అన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది. అయితే దీనికి ఏదైతే మనకు త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశాలు జరుగుతున్నాయి. అందరికీ అంటే భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది. దానికి ధీటుగా కూడా ముందు ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతుంది. అయితే రేపు 7వ తారీఖున ఏదైతే మనకు మా సివిల్ మాక్ డ్రిల్ ను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఎన్హెచ్ఏ ఆధారాల ప్రకారం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాక్ డ్రిల్ నిర్వహించాలనేసి అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రేపటి నుంచి ఏదైతే మాక్ డ్రిల్ సంబంధించినటువంటి పూర్తిగా అంటే దీనికి సంబంధించినటువంటి టోటల్ సమాచారాన్ని కూడా మరికొద్ది సేపట్లో ఢిల్లీలో కీలకంగా ఒక సమావేశం కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో దాదాపు 7వ తారీఖున మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది 7, 8, 9 దాదాపు 3 రోజులు జరిగే విధంగా కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలన్నది కూడా మొత్తం అంతా కూడా కొన్ని కీలక ప్రాంతాలను సెలెక్ట్ చేశారు. ఆ ప్రాంతాల్లో కూడా మొత్తం అంతా కూడా 3 రోజులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి తగ్గట్టుగానే కేంద్ర హోంశాఖ మంత్రి హోంశాఖకు సంబంధించినటువంటి వరకు ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా కొన్ని కీలక ప్రాంతాల్లో దాదాపు 4 లక్షలకు పైగా కూడా కొంత టీం ని కూడా అంటే దీనికి సంబంధించినటువంటి టీం ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా వీరికి ఆదేశాల ప్రకారంగా కొద్దిసేపట్లో ఈ సమావేశం ఢిల్లీ వేదికగా జరగనున్నది. దీనికి ఆదేశాల ప్రకారంగా రేపు ఒక రోజు కాదు దాదాపు 3 రోజులు ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలన్నది ఎన్ఎస్ఏ నిర్వహించినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ మాక్ డ్రిల్ జరగనున్నది. అయితే ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటిది మాక్ డ్రిల్ లో దాదాపు 4 లక్షలకు పైగా ఉన్నటువంటి టీము మొత్తం అంతా కూడా ఈ సివిల్ మాక్ డ్రిల్ ఇందులో ఏదైతే యుద్ధ విమానాలు నడిపే సమయంలో ప్రజలు భయభ్రాంతులు కాకుండా ఒక సైరన్ ను మోగించినప్పుడు ప్రజలు తమ ఆత్మరక్షణలో వారంతకు వారు అంటే రక్షించుకోవడం ఎలాగన్నది ఒకవైపు, మరొక వైపు అంటే ఇక్కడ ఏదైతే మనకు ఆ పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా ఒక మూకుమ్మడిగా కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లి దాచుకోవడం ఏ విధంగా ఉంటుందన్నటువంటి కొన్ని విషయాలన్నిటిని కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి 4 లక్షల మంది ఒక స్పెషల్ టీమ్ ని కూడా ఎంహెచ్ఏ కూడా టీమ్ ని రెడీ చేసినటువంటి పరిస్థితి దుర్గా. అయితే ముఖ్యంగా ఏదైతే కొద్దిసేపట్లో జరిగేటటువంటి సమావేశము ఢిల్లీ వేదికగా జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఈ 3 రోజులు కూడా జరిగేటటువంటి మాక్ డ్రిల్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మరి కొద్దిసేపట్లో కూడా కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా విడుదల కానున్నది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే 4 లక్షలకు పైగా ఉండేటటువంటి ఒక టీం కు సంబంధించినటువంటిది దీంట్లో మనకు కొన్ని డ్రిల్స్ నిర్వహించడము, తర్వాత వాళ్ళని అంటే పబ్లిక్ ని వారంతకు వారు ఏ విధంగా రక్షించుకోవడము, తర్వాత ఏదైనా యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి గగనతలంలో ఎగురుతున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి సౌండ్స్ ఉన్నాయి కానీ తర్వాత వచ్చేటటువంటి ఏదైతే విమానాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ ముందుగా తెలుసుకొని అలర్ట్ కావడానికి మొత్తం అంతా కూడా అంటే త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఈ రోజు సమావేశంలో నిర్ణయించిన తర్వాత దానికి అనుగుణంగా ఈ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు 3 రోజుల పాటు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ సమావేశం తర్వాతనే ఒక రూల్స్ ఇవ్వడము, దానికి అనుగుణంగానే కొంతమంది కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులను నేషనల్ క్యాడెట్ ఆఫ్ కార్ప్స్ అంటే ఎన్సీసీ విద్యార్థులను, తర్వాత నెహ్రూ యువ
కేంద్ర సంఘటన అంటే NYKS అనేటువంటి సభ్యులు ఈ మొత్తం అంతా కూడా ఈ టీంలో ఉండబోతున్నారు. దీనికి సంబంధించిన దేశవ్యాప్తంగా కూడా 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ఈ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. అయితే ఇదంతా కూడా కేంద్ర హోంశాఖ సంబంధించినటువంటి ఆధ్వర్యంలోనే ఈ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించింది నిన్న చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ప్రధాని కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ సమావేశం కాగానే కేంద్ర భద్రతకు సంబంధించినటువంటి అజిత్ డోవల్ కు సంబంధించినటువంటి ఏదైతే భద్రతా రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో మరి కొద్దిసేపట్లో మరొక సమావేశాన్ని నిర్వహించి దీనికి తగ్గట్టుగానే సూచనలు కూడా ఇవ్వబోతున్నారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ కళ.